మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుండి 15 వచనాలని ధ్యానం చేద్దాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతులకు అప్పగించిరి. ఈ మాట చదివినప్పుడు ఉదయం కాగానే చూడండి, ఇక్కడ మనం గమనిస్తే కనుక వీరు ఏం చేస్తారు? వీరంతా కూడా కుట్ర చేసి యేసుని అప్పగించాలని, యేసుని చంపాలని ఆలోచన చేస్తారు. చేసేవేమో చెడ్డ పనులు. అయితే వీరు ఎంత జాగ్రత్తగా వారు చేస్తున్నారంటే, ఉదయాన్నే లేచి, అంటే చూడండి, రాత్రంతా కూడా వీరు నిద్రపోలేదు. అలాగే ఉదయాన్నే కూడా వారు ఈ విధంగా ఈ కార్యం చేయడానికి వారు ముందుకు వచ్చి, అంటే ఒక పని జరగాలంటే ఎంత పట్టుదలగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో అవన్నీ వీరిలో కనపడుతున్నాయి. నిజంగా మంచి పనులు చేసేటప్పుడు మనకి ఈ పట్టుదలను, లేకపోతే ఇంత శ్రద్ధ ఇవి కనపడవు. కానీ వీరిలో మనం నిజంగా ఒకవేళ ఇలా నిద్రించే వారంగా ఉంటే కనుక మేల్కొనాలి అనేది మనకి ఇప్పుడు తెలియజేస్తూ ఉంది. వాళ్ళు ఉదయాన్నే ఈ పనులు తలపెట్టున్నారని తెలుసు, కానీ అవి చెడ్డకి. కానీ మనం నిజంగా మంచి పనుల కోసం, నిజంగా ఇప్పుడు మీరు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా రాత్రి అటెండ్ అయ్యారు, మరలా ఉదయమే మరలా లేచి ఇలా రావాలని మీకు అనిపించడానికి కారణం ఏంటి అంటే, నిజంగా ఆ పట్టుదలను మీరు చూపిస్తూ ఉన్నారు. నేను నిజంగా దేవుని కొరకు నిలబడాలన్న ఆ యొక్క ఆశను మీరు కనపరుస్తాను. అవి దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. అవి చెడ్డ పనుల కోసం వీరు ఉపయోగించుకున్నారు, వీరు శిక్షకు గురయ్యారు. కానీ మంచి పనుల కోసం మనం నిజంగా ఇలా ఉదయాన్నే లేచి నిజంగా ఎర్లీగా ఇంకా ఎక్కువగా నేను ఉండాలి. చూడండి, రాత్రి ప్రార్థనలో ఉన్నాం, మరలా ఉదయం ఉండాల్సిన అవసరం ఏం లేదు. చాలామందికి అది తేలిగ్గా అనిపించవచ్చు, కానీ దాన్ని మనం దాటి ముందుకు వచ్చాను చూడండి, అది రివార్డ్ ఉంటుంది అన్నమాట. దానికి ప్రతిఫలం ఉంటుంది. చెడ్డ పనులకి ఎలా ఉంటుందో మంచి పనులకు ఉంటుంది. చెడ్డ పనుల కోసం వీళ్ళు ఉదయాన్నే లేచేస్తే, మనం కూడా మంచి పనుల కోసం ఉదయాన్నే లేచి నిద్రించున్న మనం మేల్కొనాలని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆయన యేసును బంధించి అనే మాటను మనం గమనిస్తే కనుక, బంధించడం చూడండి, ఈ బంధించడం వెనకాల ఒకసారి మనం అర్థం చేసుకుంటే కనుక, ఆయన ఒక డేంజరస్ అని చెప్పడానికి అన్నమాట. బంధించి ఆయన ఎక్కడ చూడండి, దేవాలయంలో తిరుగుతూ బోధిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన పారిపోరని కూడా తెలుసు. పారిపోరని తెలిసి కూడా ఒక మనిషిని ఆ విధంగా బంధించడానికి కారణం ఏంటి అంటే, వారు ఆయన్ను అపాయకరమైన మనిషిగా చూపించడానికి, ఈయన ఒక డేంజరస్ క్రిమినల్, ఒక దోషి అని చూపించడానికి మాత్రం వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వీరికి అర్థం కాని సంగతి ఏంటి అంటే, ఆయన మన కోసం, ఆయన మనల్ని ప్రేమించి ఆయన బందీగా మారాడన్న విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఆయన బందీ అయినప్పుడు వాటిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నీ మీద నా మీద ఆ ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు అని కావాలనుకుంటే, అక్కడ ఒక్కసారి ఆయన దేవునికి మనవి చేస్తే అనేక మంది వ్యూహాలు లేకపోతే దేవదూతలు వచ్చి అక్కడ ఆయన విడిపించేవారే. బంధించినప్పుడు విడిపించడానికి ఆయనకు సహాయం లేకుండా లేదు. కానీ దేని చేత బంధింపడ్డారంటే, వాళ్ళు ఏ తాళ్ళతోనో దేనితోనో సంఖ్యలతోనో బంధించి ఉండొచ్చు, కానీ మన ప్రేమ చేత ఆయన బందీ అయ్యాడు. ఆయన మౌనంగా ఉండి వాటిని తెంచుకోలేదన్న సంగతి మనం గ్రహించాలి. నిజంగా మనం ఆయన ప్రేమను ప్రతి లేఖనంలో ఉన్న ప్రతి పేజీలోనూ కనపడుతూ ఉంది. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అన్నది మనం అర్థం చేసుకుంటూ ఉంటే మరింత కమిట్మెంట్ మనకి. నిజంగా ఆయన చావడానికి వెళ్తూ ఉన్నారు మన కోసం, ఆయన బందీ అయ్యారు. చూడండి, ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా ఆయన్ను చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తాం, మొత్తం బట్టతో చుట్టేస్తాం. చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఉంటాయి కదా, బట్టతో చుట్టి ఆ విధంగా ఫోటోలు తీసుకుని సంతోషపడే వారంగా ఉంటాం. బట్టతో చుట్టానికి కారణం ఏంటి అంటే, చూడండి, అక్కడ మనం స్నానం చేసేటప్పుడు కూడా ముక్కు వంకరైపోకూడదని, మనం అనేక రకాలుగా మనం స్నానం చేయించేటప్పుడు కూడా ఎన్నో మెథడ్స్ ఉంటాయి. ఇలా అనాలి, ముక్కుని ఈ విధంగా స్నానం చేయాలి, ఈ విధంగా మనం ఈ చుట్టాలి, బిడ్డలని చుట్టాలి, తలకు కూడా చూడండి, అసలు తల కనపడనివ్వరు. ఇవన్నీ ఏంటి, అప్పుడు కూడా ఆయన చిన్న వయసులో శిశువుగా ఉన్నప్పుడు కూడా ఆయన పొత్తిగుడ్డలో చుట్టినప్పుడు కూడా ఆయన విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. ఆయనకి ఏం వంకర ఉందని ఆయన ఆ విధమైన పరిస్థితులకి తను చిన్నవానిగా ఉన్నప్పుడు వారికి లోబడి ఆ యొక్క ఆ సమయంలో కూడా ఆయన్ను చుట్టినప్పుడు కూడా అదే విధంగా ఆయన విధేయత చూపించారు. తను
తను పుట్టినప్పుడు చూపించిన అవిధేయత చివరి వరకు కూడా ఆయన అదే కనపరచడానికి కారణం ఏంటి అంటే నిన్ను నన్ను ప్రేమించి, అంటే ఏ పాపం లేకపోయినా, ఏ వంకర లేకపోయినా, ఏ దోషము ఆయనలో లేకపోయినా ఆయన నీ ప్రేమ చేత నా ప్రేమ చేత బంధింపబడి ఆయన నిస్సహాయుడిగా ఉన్నారన్నది మనం మర్చిపోకూడదు. తర్వాత 3వ వచనంలో ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా. చూడండి, ఒక నేరం కాదు, వారు వారికి అనేకమైన నేరాలు ఎందుకు వస్తాయి అంటే ఏది చెప్పాలో తెలియక ఏదో ఒక దానికి ఆయన్ను శిక్ష వేయడానికి వారు ఆ విధంగా చెప్తా ఉన్నారు. మొదట ఆయన అప్పగించినప్పుడైతే ఇతడు ఇంత అపాయకరమైన మనిషి కాబట్టి నీకు అప్పగించామని ఏ నేరం కూడా చెప్పలేదు. తర్వాత వారందరూ ఆలోచన చేసి ముందుగానే వారు ఒక 3 ఛార్జెస్ అన్నమాట, 3 రకాలైన నేరాలను ఆయన మీద మోపడానికి ప్రయత్నం చేశారు. ఇంకా అంతటితో సరిపోవు అనుకున్నారేమో, అనేకమైన నేరాలు కూడా మోపడానికి ప్రయత్నం చేశారు. అంటే వారి ఉద్దేశం ఏంటి అంటే ఏదో విధంగా ఆయనకు మరణశిక్ష అనేది ఆ రోజున వారు అంత పట్టుదలగా అన్నమాట ఆయన మరణానికి అప్పగించాలని తీవ్రంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలుస్తుంది. పిలాతు ఆయన చూసి మరలా నీ ఉత్తరమేమి చెప్పా, నీ మీద మీరు ఎన్నెన్ని నేరం మోపుతున్నారో చూడమన్నారు. చూడండి, ఇక్కడ పిలాతు వారు ఏదైతే నేరాలు మోపారో దాన్ని బట్టి ఏం చేయొచ్చు, పిలాతు వెంటనే ఆ ఛార్జెస్ ఏవో చూసి ఆయన్ను శిక్షించి ఏదో విధంగా వారికి అప్పచెప్పేయచ్చు. కానీ పిలాతు ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే కానీ ఏం మాట్లాడుతుంది, చూడు ఎన్ని నేరాలు మోపుతున్నారు, నువ్వేం మాట్లాడవా అన్నాడు. అంటే పిలాతు ఎవరి సైడ్ ఉన్నాడు, ఏసేపు అయిపోయి ఉన్నాడు. పిలాతుకు అర్థమైపోయింది వీరంతా కూడా అసూయ చేతే, అంటే పిలాతు ఎటువంటి మనుషుడైనా అవ్వచ్చు, అతడు గురించి మంచి మాటలు ఎక్కడ లేవు. యూదులకి ఆయనకు చాలాసార్లు గొడవలు అయినాయి, చాలాసార్లు యూదులకి కోపం కలిగించారా ప్రవర్తించాడు. ఇతనికి మతపరమైన సెన్సిటివిటీ అంటే ఏంటంటే కొన్ని చూడండి చేయకూడని పనులు చేసినప్పుడు అవతల మతం వారికి కోపం కలిగిస్తూ ఉంటాయి. చూడండి, వీళ్ళు యూదా మతం అవలంబిస్తూ ఉంటారు. పిలాతు అన్యుడు, ఏవో పనులు చేస్తూ ఉంటాడు. వీళ్ళకేమో విగ్రహారాధన అంటే ఇష్టం లేదు, తీసుకొచ్చి అలాంటి విగ్రహాలనే వీరి దేవాలయానికి ఎదురుగా పెట్టడం, రకరకాలుగా వారిని ఇబ్బంది పెట్టాడు. అలాగే లోకాల్లో కూడా పిలాతు యూదుల కోపం పుట్టించాడు అని మనకు క్లియర్గా రాయబడి ఉంది. అలా ఈ పిలాతు ఇలాంటి విషయాల్లో వీరికి వ్యతిరేకంగా ఉన్నాడనేది మనకు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కొంతవరకు ఆయన యేసయ్యను రక్షించాలి. ఎందుకంటే అతడికి అర్థమైంది ఏంటి అంటే వీళ్ళందరూ కూడా అసూయ చేత ఈ లోకమంతా ఈయన వెనకాల వెళ్తుంది, ఈ క్రౌడ్ జనసమూహాలంతా కూడా యేసయ్యను ఇష్టపడుతున్నాయి. ఇంతమంది ఇష్టపడుతున్న ఓ మనిషిని మీరు అప్పగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఈయనకి అర్థమైంది ఏంటి అంటే ఈయన పొరపాటు లేదు, యేసయ్యను ఒక గొప్ప మనిషిగా చూడటం మొదలుపెట్టాడు. పూర్తిగా దేవుడని ఇక్కడ నమ్మలేదు, ఎందుకంటే ఇతనికి అలాంటి ఆసక్తి కూడా లేదు. చూడండి, మనకి దేవుని సంగతుల పట్ల ఆసక్తి కలిగి ఉంటే మనం నిజంగా ఎదురుగా సత్యం కనిపించినప్పుడు మనకి అర్థం అవ్వాలి, మనకి ఆసక్తి ఉండాలి. చూడండి, కొంతమంది లోక సంబంధంగా ఉంటారు. సో లోక సంబంధి ఏసావు కొంతమందిని మనం గమనించవచ్చు. వీరందరూ కూడా లోక సంబంధాలుగా ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే వారు ఆసక్తి అంతా ఈ లోకం మీదే ఉంటుందండి. ఆసక్తి ఈ ఇహపరమైన ఆలోచనలు విచారాలు ఏం చేస్తాయంటే నిజంగా మనకి ఆ సత్యం మనం గ్రహించుకునేలా చేయదనమాట. అవి అణిచివేస్తూ ఉంటాయి. ఈ విచారాలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి మనలో ఆ సత్యం అనేది మనం గ్రహించకుండా అణిచివేస్తాయి. కాబట్టి ఎదురుగా సత్యం నిలబడినా సరే ఆయన ఏం చేశాడు, పిలాతు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడని తెలుస్తూ ఉంది. చూడండి, అవకాశాలు మరలా రావు. పిలాతు నమస్కారాలు పెడతారు, పదవి లేకపోతే ఎవరు పట్టించుకుంటారు. ఇవి మనకు చాలాసార్లు మనకు అడ్డుగా ఉంటాయి. మన గుర్తింపు కావాలి, మన జనాలను గుర్తించాలి, ఇది మనం కోరుకుంటూ ఉంటాం. అది కేవలం మనం ఈ లోకం వరకే పరిమితం. ఈ ఉద్యోగం ఉంది, లేకపోతే పదం ఉంది, ఈ డబ్బు ఐశ్వర్యం కేవలం ఈ భూమి మీద ఉన్నంత వరకే. తర్వాత ఆ నిత్య జీవితంలో ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానివిగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఈ చిన్న జీవితంలో జరిగేదాన్ని బట్టి నేను న్యాయపీఠం మీద ఉండాలి నేను అనే ఆ సంగతులను మర్చిపోతూ ఉంటాం. అదే ఈ పిలాతు కూడా చేసిందనమాట. ఆయన ఆ సంగతిని అంటే మనకి ఎదురుగా కనపడేది మనకి ఎక్కువైపోతూ ఉంటుంది, కానీ కనిపించిన వాటిని నిరీక్షించాలి అన్న సంగతి మనం
గ్రహించం. ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటాం కాబట్టి మనం చాలా వాటిని కోల్పోతూ ఉంటాం. అయినను ఏసు మరి ఏ ఉత్తరం చెప్పలేదు కానీ పిలాతు ఆశ్చర్యపడి. చూడండి, ఇన్ని నేరాలు మోపుతా ఉంటే ఏం చేయాలి ఏసయ్య? ఎవరి సైడ్ తీసుకున్నాడు పిలాతు? తన సైడే మాట్లాడుతున్నాడు. ఏసయ్య ఏం చెప్పొచ్చు? నువ్వు నన్ను రక్షించు అని ఆయన అంట్లా. ఎందుకంటే గవర్నర్ అంటే ఈయన రేపు లోకమంతటిని తీర్చబోయే న్యాయవాది ఈయనే, ఏసయ్య. ఇప్పుడు ఏసయ్య ప్రస్తుతం ఆయన తన సెలవు కార్యాన్ని బట్టి ఒక మానవుడిగా ఉన్న న్యాయవాది ముందు నిలబడాల్సి వచ్చింది. కానీ రేపొద్దున పిలాతు ఏసయ్య ముందు నిలబడాలి. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతే నిలబడాలి. రివర్స్ అయిపోతాయి రోల్స్. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏసైకు సహాయం చేసేది ఎవరు అంటే ఒక అధికారి. ఆ అధికారిని అడిగితే సరిపోతుంది. అందుకే నువ్వేమి ఉత్తరం ఇవ్వవా అని అనడానికి కారణం ఏంటంటే కనీసం నేను తప్పు చేయలేదు అని చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఏసయ్య ఆ మాట కూడా చెప్పట్లేదు. మనకి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక మనిషిని కోర్టులో నిలబెట్టినప్పుడు ఏమడుగుతారంటే నువ్వు తప్పు చేసావా లేదా, గిల్టీయా నాట్ గిల్టీయా, దాన్ని బట్టే వారు తర్వాత ప్రొసీడింగ్స్ ఉంటాయి. నేను చేయలేదు అంటే ఒక రకమైనవి, చేశానంటే ఇంకో రకంగా ప్రొసీడింగ్ ఉంది. ఇప్పుడు ఈయన ఏదో ఒక విషయం చెప్తేనే కానీ ముందుకు వెళ్ళలేదు. ఏ విషయం చెప్పకపోతే నేను ఎలా వెళ్ళను అని చెప్పి పిలాతు ఆయన్ను పైగా ఆ సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తున్నప్పుడు ఆ సహాయాన్ని కూడా ఆయన అందుకోవట్లేదు. ఎందుకంటే మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే వదక చేయబడి గొర్రెపిల్ల వల్ల ఆయన మౌనంగా ఉన్నాడు. అక్రమకారులు ఒకటిగా ఎంచబడిన వాడు ఆయన. చూడండి, ఆ రెండు దొంగల మధ్య ఏసయ్య ఉన్నప్పుడు కూడా అందరూ ఏమనుకుంటున్నారు, మధ్యలో ఉంటే ఈయనంతా భయంకరమైన పాపాలు చేశాడో అనే అనుకుంటారు. చూడండి, మనం చేయని పనికి మనం ఆ విధంగా మన మీద నేరాలు మోపుతున్నప్పుడు వాటిని భరించడం ఎంతో కష్టం. చూడండి, పాపం ఏదైనా తప్పు చేసామనుకోండి, 4 తప్పు చేసినప్పుడే మనకు కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా చేసామంటే మనకు కోపం వస్తుంది. తప్పు చేయనప్పుడు ఆ మాటలు దోషాలు మన మీద మోపుతున్నప్పుడు మనం ఇంకెంత అలా బాధపడతాం. మరి ఏసయ్య ఏ పాపం ఎరిగిన వాడు, దేవుడైన వాడు, నీలాగా నాలాగా ఆయన మామూలు మనిషి కాదు, ఆయన దేవుడైన వాడు మన కోసం దిగి వచ్చి ఆ విధంగా ట్రీట్ చేయబడటానికి నిజంగా ఎంత చూడండి, ఆయనే సృష్టించాడు మనందరినీ. కానీ ఆ సృష్టియే తిరిగి ఆయన్ని ఏ విధంగా బాధపడుతున్న తరుణంలో ఆయన హృదయం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ ఆయన నూతన ఆయన గొప్ప సర్వోన్నతుడైన దేవుడు. వీరందరినీ నోరు వేయించాలంటే క్షణం చాలు. కానీ ఆ క్షణంలో కూడా ఆయన నేరాలను బట్టి ఏమాత్రం కూడా ఆయన సహాయం అడగలేదు. అది ఆశ్చర్యంగా ఉంది. పిలాతుకి అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే గనుక పిలాతు ఆశ్చర్యపడిన సంగతి ఇది. ఎవరైనా సరే అధికారులు మనకు తెలుస్తారు, నాకు ఈ పని చేసి పెట్టండి అని మనం ఎంత మనసు పెట్టేసుకుంటామో. దేవుడు అంటే నమ్మకం ఉండదు, కానీ ఒక అధికారి ఆఫీసులో అధికారి అంటే మనకి చాలా నమ్మకం అన్నమాట. మనుషుల మీద పెట్టుకున్న దానికంటే మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. కానీ అక్కడే మనం కోల్పోతూ ఉంటాము. చాలాసార్లు మనం హాస్పిటల్స్లో, మన ఆఫీసుల్లో పనుల కోసం మనం అధికారులు వెనకాలే ఎలాడుతూ ఉంటాం. అంతే, వారు ఏదో చేసి పెడతారని ఆశపెడతా ఉంటాం. అదే ఆశ్చర్యం వేసింది. ఇక్కడ సహాయం అడగట్లేదు, పోనీ నేను తప్పు చేయలేదు అనట్లేదు. ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. పిలాతుకి ఇప్పుడు ఐడియా వచ్చింది, ఎవరో ఒకరు విడిపించవచ్చు అంటే ఏదో రకంగా యేసయ్యను విడిపించాలనే ప్రయత్నం చేశాడు. మంచి ఉద్దేశాలు ఉండటం మంచిదే, మంచిగా, కానీ చివరి వరకు అది ఉంటే మంచిది. చివరి వరకు కూడా అతడు చేసినా సరే చివరి ఏం చేశాడంటే ప్రజల్ని సంతోషపెట్టాలని చెప్పి ఏం చేశాడు, యేసయ్యను వారికి అప్పగించేశాడని మనకు తెలుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే ఈ క్రౌడ్ అంతా వీళ్ళందరికీ యేసయ్య ఇష్టం, బరబ్బా అంటే ఇష్టం ఉండదు. కాబట్టి వీళ్ళిద్దరిని పెడతాను, ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళని విడుదల చేస్తాను. ఆయన ఖచ్చితంగా ఇక్కడ పిలాతు ఏమనుకున్నాడంటే యేసయ్యనే కోరుకుంటారు, సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం అని ఆ విధంగా ఆలోచించాడు. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఎవరైతే వెనకాల ఉన్నారో ఈ జన సమూహాన్ని కంట్రోల్ చేసే వాళ్ళంతా చాలా పక్కాగా ప్లాన్ చేసుకుని ఉన్నారని, ఆ రోజున యేసయ్య ఓడిపోతాడన్న సంగతి ఈ పిలాతుకి ఎరగలేదన్నమాట. చూసారా, అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. ఒక్కోసారి ఎదురుగా ఉన్న మనుషులు వేరేగా రియాక్ట్ అవ్వచ్చు. మనం మాట అంటాం, మనకి చాలా బాగా చెప్పేశారని మనం అనుకుంటాం. పిలాతు ఇక్కడ నేను చాలా బాగా చేస్తున్నానని అనుకున్నాను.
ఇంకోటి ఏం చేశాడు అంటే కొట్టించాడు. ఒక సమయంలో ఏమో యేసయ్యను మరలా తిరిగి చాలా భయంకరమైన అపహాస్యానికి గురి చేశాడు. తీసుకెళ్ళి కొట్టించి మళ్ళీ వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టాడు. చూడండి, చెడ్డదాన్ని చేసి, కానీ ఆ యేసయ్యని ఎవరు అప్పగించారంటే ప్రధాన యాజకులే ఆ యొక్క జన సమూహాన్ని అంతా ప్రేరేపించారని తెలుస్తా ఉంది. చూసారా, అంటే వీరు ఇన్ని ధర్మశాస్త్రాన్ని, ప్రధాన యాజకుడు అంటే ఎవరు? బోధించేవాడు. తన జనాల తరపున వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు? ఈవెన్ అక్కడ మనం చూడండి, జకర్యా, వీళ్ళందరూ ప్రధాన యాజకులు, వాళ్ళందరూ కూడా వెళ్ళి వారు అహరోన్, అన్నిటికంటే మనం అహరోన్ని ప్రధాన యాజకుడిగా మనం ఊహించుకుంటూ ఉంటాం. వీరు వెళ్ళి మన పాపాల కోసం వాళ్ళు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి మొరపెట్టి మన కొరకు ప్రార్థించినప్పుడు జనాలకి ఆ యొక్క పాప పరిహారార్థం జరిగేది. కానీ ఇప్పుడు పాప పరిహారార్థ బలిగా ఈయనే ప్రధాన యాజకుడుగా, ప్రధాన యాజకుడు అలాగే బలి పశువు కూడా ఈయనే, రెండూ ఈయనే. చూడండి, ఈయన మొరపెట్టడం, ఈయన విజ్ఞాపన ద్వారానే మనము రక్షింపబడతా ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆయన తండ్రి కుడిపార్శ్వాన మన కొరకు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసిన ఆ మొరయే మనల్ని కాపాడుతా ఉంది. కానీ ఆ రోజున ఈ ప్రధాన యాజకుడిగా ఉండవలసిన ఈయన్ను ప్రధాన యాజకులే ప్రేరేపించి చంపారన్నది తెలుస్తూ ఉంది. అందుకు పిలాతు అలాగైతే యూదులు రాజని మీరు చెప్పు వారిని నేనేం చేయదునని మరలా వారిని అడిగాను. చూడండి, ఆయన పదే పదే ఆ విధంగా వారిని మనసు మారుతుందేమో అని చెప్పి వారిని పదే పదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా మరైతే ఈయన ఏం చేయాలి, ఈయన గురించి ఏదన్నా మంచి మాట వారు చెప్తారేమో అని చివరి వరకు ప్రయత్నం చేసిన వారు వారిని సిలువ మరలా కేకలు వేశారు. అందుకు పిలాతు ఎందుకు అతను ఏ చెడు కార్యం చేసి వారిని అడుగుగా వారు వారిని సిలువ. చూసారు ఎందుకు ఆయన ఏం చెడు కార్యం చేశాడు చూసారు. అందుకే ఇక్కడ మీరు చూడండి, మనం ఇందాక చదువుకున్నాం కదా, 38వ కీర్తనలో కూడా చూడండి, దావీదు రాసిన కీర్తనలో కూడా మనకి ఏముందంటే, మనం ఇందాక చదువుకున్నప్పుడు చూడండి 38 19 చదవండి, 19, 20. తర్వాత కూడా చదవండి, 20 కూడా చదవండి. చూసారా, ఇక్కడ నిర్హేతుగా నన్ను ద్వేషించేవారు అనేకులు. ఇప్పుడు యేసయ్యను పిలాతు యేసయ్యను చూపించి నేను ఏం చెడ్డ కార్యం చేశాను, ఏ చెడ్డ కార్యం చేయలేదు, నిర్హేతుముగా, ఏ కారణం లేదు. నిర్హేతుకం అంటే ఏ కారణం లేదు, రీజన్ ఏం లేదు. ఇప్పుడు మనం కూడా మనల్ని ఒకసారి కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు ఆవిడ ఎలా నన్ను ద్వేషిస్తుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏ కారణం ఉండకపోవచ్చు, ఏ కారణం ఉండకపోవచ్చు. కింద ఇంకొకటి కూడా చెప్పు, మేలును ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నువ్వు మేలు చూసావనుకోండి కీడు చేస్తావు. ఆయన ఏమన్నా తప్పులు చేశాడా? ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏమన్నా డబ్బులు సంపాదించుకుని స్వస్థత జరిగినప్పుడల్లా డబ్బులు లేకపోతే బంగారం కొరకు ఆయనకి నిలువ నీడ కూడా లేదు, ఆయన పడుకోవడానికి ఒక స్థలం కూడా లేదన్న సంగతి మనకి ఎరిగినవాడు. ఆ విధంగా ఆయన ఈ లోకానికంతా కూడా తను చేసిందంతా దయ చూపించాడు, ప్రేమ చూపించాడు. వారిని దూరంగా నెట్టివేయబడిన వారిని దగ్గర తీసుకున్నాడు, స్వస్థతలు జరిగించాడు. అలాగే చనిపోయిన వారిని కూడా తిరిగి లేదు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఆయన వేరే చేశాడు చెప్ప, ఎక్కడ కీడు చేయాలి. కానీ చూడు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందున వారు నాకు శత్రువు. ఉత్తమమైనది సరే. అందుకే జనాలు ఎందుకు మనల్ని నిర్హేతంగా ఏ కారణం, నేనేం చేశాను, ఆవిడ వీళ్ళ తప్పు, లేకపోతే అతని వాళ్ళ తప్పు, వాళ్ళ వాళ్ళ తప్పు, నేనేం చేశాను అంటే నువ్వు మేలే చేశావు. కానీ నువ్వేం ఏర్పరచుకున్నావు, ఉత్తమమైన దాన్ని నువ్వు అనుసరించుచున్నందున, నువ్వు రైట్ థింగ్, సరైన దాన్ని నువ్వు చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే నిన్ను ద్వేషిస్తారు. అదే ఇక్కడ యేసయ్య పట్ల కూడా అసూయ కలిగింది. ఆయన మంచి పనులు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తే అందరూ కూడా మనకి దండేసి మంచోడవని అనే పరిస్థితులు ఉండవు. చాలాసార్లు మంచి పనులు చేసినందుకే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. అది వారికి బాధ కలిగిస్తూ ఉంటుంది, వారికి అసూయ కలిగిస్తూ ఉంటుంది. నీ మంచితనం, నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకో, నిన్ను చూసి అసూయ పడేవాడు 3 మంది ఉంటారు. నువ్వు నిలబడు, లేకపోతే నువ్వు వాక్యాన్ని బాగా చదువుకుంటున్నావు, లేకపోతే మంచి పనులు చేస్తున్నావు, న్యాయం కోసం నువ్వు నిలబడుతున్నావు,
దానికోసమే నిన్ను ద్వేషించి ఎందుకంటే వారికి ఎదురుగా నువ్వు కనపడితే వారి మనస్సాక్షి వారిని బాధిస్తూ ఉంటుంది. నిన్ను చూసినప్పుడల్లా వాళ్ళకి అమ్మో నేను అలా ఉండలేదు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అదే వాడిని ఏం చేస్తుందంటే, సరైనోడు అనుకోండి నేను చూసి బుద్ధి తెచ్చుకుంటాడు బుద్ధిమంతులు. అదే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు గద్దించినప్పుడు గద్దింపు ఏం చేస్తాడు, అసహించుకునేవాడు పశుప్రాయుడు అని ఉంది. పశువు లాంటి మనసు అన్నమాట. గద్దిస్తే కూడా నిన్ను తిరిగి చీల్చివేసే రకం, లేదా నిన్ను చూసి నిన్ను ఎలాగైనా సరే నిన్ను కిందకి, నువ్వు మంచి చేస్తే నిన్నేం చేస్తాడు, కిందకి నిన్ను లాగాలని, నిన్ను పడేయాలని. నువ్వు నిలబడితే బాధ కలుగుతుంది. చూడండి, మంచి చేసినప్పుడు మనకు ధైర్యంగా ఉంటాం, నిలబడతాం, తలెత్తుకోగలం. కానీ నీ తల తెంచాలి, నేను పడేయాలన్నదే. అందుకే సాతాను గురించి మనం చదువుకుంటాం కదా, యోహాను 10:10లో వాడు మనల్ని నాశనం చేయడానికే వస్తాడు. అదే వీళ్ళలో దూరుతుంది. అసూయ ఏం చేస్తుందంటే, దురాత్మలు మన మీద పనిచేస్తాయి, ఆ యొక్క సమూహాలు పనిచేస్తాయి. సౌలు విషయంలో అదే కదా, దురాత్మ ఎప్పుడు వచ్చింది, అసూయ కలిగినప్పుడు. ఎప్పుడైతే దావీదుని 10,000 మంది అన్నారో, ఏంటి నేను 1000 అతను 10,000, అదే అసూయ. అసూయ ఏం చేసింది, మరునాడు వెంటనే అతని మీదకి ఆ దురాత్మ రావడం జరిగింది. దురాత్మ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో సౌలు మనకు తెలుసు కదా, ఈటిని విసిరి దావీదుని చంపడం. అసూయ ద్వేషాలు మనం వదిలేస్తే ఏమవుతాయంటే, తీవ్రమై అవి మనిషిని బాధపెట్టి చంపేంతగా కూడా తీసుకెళ్తాయి. యోసేపును చంపడానికి కారణాలు ఏం లేవు, అతను మంచివాడు. వీళ్ళు చెడ్డని రిపోర్ట్ చేసేవాడు, వీళ్ళు అన్నోళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారని వెళ్ళి తండ్రికి చెప్పేవాడు. అదే వాళ్ళకి ద్వేషాన్ని పుట్టించింది. మంచోడు, ఇంకా మంచోడు, దేవుడు అతనితో మాట్లాడాడు, కళలను ఇచ్చాడు. ఇదిగో నిన్న మొత్తం అందరూ ఇంట్లో వాళ్ళందరూ నీకు నమస్కారం పెడతారంటే బాధ వచ్చింది. చూడండి, మనుషులకి ఎప్పుడు కూడా మంచి అనేది ఎక్కదు. చెడ్డగా ఉన్నప్పుడు చెడ్డోళ్ళు నచ్చుతారు. చూడండి, చాలాసార్లు చెడ్డోళ్ళే నచ్చుతూ ఉంటారు. ఆ విధంగా మనల్ని ద్వేషించడానికి ఏం కారణాలు మనం ఏం వెతుక్కోకర్లు, అవతల నన్ను ఎందుకు ఎంత బాధ పెడుతున్నారు అని అనుకోకండి. నువ్వు మంచి దానివి అని ఎరిగి వాళ్ళు బాధపడతారు. మంచి చేస్తున్నావని, ఉత్తమమైన దాన్ని అనుసరించినప్పుడు మనకి తప్పనిసరిగా, అందుకే ఇది ఇరుకు మార్గం అని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ వెళ్ళే దారి చూడండి, అందరితో పాటు నిన్నెవరు బాధపడరు. నువ్వు ఇది సరైనది కాబట్టి నేను నిలబడుతున్నాను, ఒక్కదానివి నువ్వు నిలబడు, అప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అది ఇరుకు మార్గం. అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశింపు పోరాడండి అని చెప్పింది అందుకే అన్నమాట. ఆయన కూడా బలైపోయింది కూడా అంతే. మంచి చేయడానికి ఆయన బలైపోయారు. మంచి చేయడానికే ఆయన ఏం చేశారు, శిలువ మీద నుంచి దిక్కకుండా ఉన్నది కేవలం ఆ కార్యాన్ని జరిగించడానికే. లేకపోతే ఆయన శిలువ మీద దిగడం, ఆ కట్టులు విప్పుకోవడం, వారందరినీ నాశనం చేయడం, అవన్నీ కూడా ఆయనకి చిటికలో పని. కానీ ప్రతిదానికి మనం ఎలాగైతే మౌనంగా ఉన్నారు, ఒకసారి మౌనంగా మనల్ని పొగిడినా సరే మౌనంగా ఉండాలి, మనల్ని ద్వేషించినా సరే మౌనంగా ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడి కొద్ది మాటలను దీవించుకుంటాం.